సిబిఎస్ఈ క్లాస్ 12 రిజల్ట్స్ విడుదలయ్యాయి. రిజల్ట్స్ చూసి ఒక్కసారిగా పేరెంట్స్, స్టూడెంట్స్ షాక్కు గురయ్యారు. ఈసారి మొత్తం ఉత్తీర్ణత శాతం 85.2%గా మాత్రమే నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పాస్ పర్సెంటేజ్ 3.19% పడిపోయింది. ఈసారి దాదాపు 17,60,000 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయగా అందులో 2.6 లక్షల పైగా విద్యార్థులు ఫెయిల్ లిస్టులోకి వెళ్ళిపోయారు. ఫలితాలు రాగానే దేశవ్యాప్తంగా ఒక పెద్ద వివాదం రేగింది. అదేంటంటే కొత్తగా తీసుకొచ్చిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ వల్ల తప్పులు జరిగాయని, దీనివల్లే మార్కులు తగ్గాయని స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. కానీ ఈ ఆరోపణల్ని బోర్డు ఖండించింది. ఓఎస్ఎం అత్యంత సురక్షితమైందని మరియు మార్కుల లెక్కింపు అంతా పక్కాగా జరిగిందని వివరించింది. ఇది ఎలా ఉంటే నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈసారి పేపర్స్ చాలా లెందీగా ఉండటం, అలాగే అప్లికేషన్ మరియు అనలిటికల్ క్వశ్చన్స్ ఎక్కువగా అడగటం వల్ల మార్కులు తగ్గాయని ధృవీకరించారు. చివరగా బోర్డు ఇచ్చిన క్లారిటీ ప్రకారం తమ మార్కుల కరెక్షన్పై నమ్మకం లేని వారు రీవాల్యుయేషన్కి మరియు రీవెరిఫికేషన్కి అప్లై చేసుకోమని సూచించింది.